క్యాలెండర్ క్వశ్చన్ ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2009 విల్ బి సేమ్ ఫర్ ద ఇయర్ అని అడుగుతున్నాడు. సో 2009 లాగా అప్కమింగ్ ఇయర్ లో ఏ క్యాలెండర్ సేమ్ ఉంటుందని అడుగుతున్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే ఇయర్ ని 4 తో డివైడ్ చేయండి, రిమైండర్ 0 వస్తే ఇయర్ కి +28 యాడ్ చేయాలి, రిమైండర్ 1 వస్తే ఇయర్ కి +6 యాడ్ చేయాలి, రిమైండర్ 2 లేదా 3 వస్తే ఇయర్ కి 11 యాడ్ చేయాలి. 2009 కదా, 2009 తీసుకోండి, డివైడ్ బై 4 చేయండి, మనకి రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి. ఓకే, రిమైండర్ 1 వస్తే +6 యాడ్ చేయండి 2009 కి, 2009 + 6 = 2015. సో ఇదే మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ట్రిక్ అయితే నేను చందన్ లాజిక్స్ రీజనింగ్ బుక్ నుంచి అయితే తీసుకున్నాను. చందన్ లాజిక్స్ వాళ్ళు అయితే రీజనింగ్ కోసం కొత్త బుక్ లాంచ్ చేయడం జరిగింది. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా, ఏపీఎస్సి, టీజీపీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా ఈ బుక్ అయితే పక్కా యూజ్ అవుతుంది. ఈ బుక్ లో మనకు 3000+ అప్డేటెడ్ అండ్ లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ విత్ యూనిక్ షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ గా 45 టాపిక్ వైజ్ కవరేజ్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్. చందన్ లాజిక్స్ యాప్ లో ఉండే ప్రతి క్వశ్చన్ కవర్ చేశారు. ఈ బుక్ లో అయితే ఒక క్వశ్చన్ కూడా వదిలిపెట్టారు. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి చెప్తాను వినండి. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే పాలిగాన్ కి లోపల ఉండే యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏదైనా ఒక సైడ్ ఎక్స్టెండ్ చేయండి, అప్పుడు ఈ సైడ్ కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాము. ఆర్ ఈ సైడ్ ఎక్స్టెండ్ చేయండి, దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాము. ఆర్ ఈ సైడ్ ని ఎక్స్టెండ్ చేయండి, దీన్ని ఎక్స్టీరియర్ అని అంటాం. ఓకే, సో అదే విధంగా స్క్వేర్ లో చూసుకుంటే ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటంటే ఒక సైడ్ ఎక్స్టెండ్ చేయండి, సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఓకే, సో ఆర్ ఎల్స్ ఇదన్నా ఎక్స్టెండ్ చేసుకోండి, సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనము ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. అదే విధంగా దీనికి కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేయండి, అప్పుడు ఈ యాంగిల్ మనం ఎక్స్టీరియర్ అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఈ సైడ్ ఎక్స్టెండ్ చేశారు అనుకోండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది మనకు. ఓకే, సో ఇప్పుడు ఇంటీరియర్ కి ఎక్స్టీరియర్ కి మీకు డిఫరెన్స్ తెలిసింది కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ పాలిగాన్ ఏమవుతుంది. సో సింపుల్ మీరు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇందులో ఏ పాలిగాన్ అన్న ఉండొచ్చు, మీకు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది అన్నిటికీ 360 degrees ఉంటది. అన్నిటికీ 360 degrees ఉంటది. ఇక్కడ గివెన్ నంబర్ ఇస్ 11. 11 కి స్క్వేర్ కనుకోండి. 11 అట్లాగే ఉంచండి. 11 కి యూనిట్స్ ప్లేస్ లో ఉన్న 1 కలపండి. 10 పైన అనుకోండి, యూనిట్స్ ప్లేస్ లో అంటే 1, ఆ 1 కలిపేయండి. 11 + 1 12 రాసేయండి. 11 + 1 12. ఆ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ కి స్క్వేర్ తీసుకోండి. యూనిట్స్ ప్లేస్ లో మనకి ఇక్కడ 1, 1 స్క్వేర్ 1, 121 మన ఆన్సర్. అగైన్ 11 స్క్వేర్ మనం అనుకుంటున్నాం. 11 కి యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంది, ఆ 1 ని ఆ 11 కి యాడ్ చేయండి. 11 + 1 12, ఆ 1 కి స్క్వేర్ తీసుకోండి. 1 అయిపోయింది. 12 కి 2 కలపండి. 14, 2 స్క్వేర్ 4 ఆన్సర్. 12 స్క్వేర్ ఇస్ 144. 13 ఉంది, 13 కి 3 కలపండి. 16, 3 స్క్వేర్ 9, 169. 14 ఉంది, 14 కి 4 కలపండి. 18,